జై హో. మీ వంటకాల గుమగుమలతో మా అమ్మ జ్ఞాపకం వచ్చింది అన్న ఆహార ప్రియుల ప్రశంసలనే ప్రోత్సాహకాలుగా భావించారు. ఇంటి తరహా వంటకాల తయారీ రంగంలో వ్యాపారవేత్తగా మారారు. ముంబైలో స్థిరపడ్డ ఆ పంజాబీ వనిత వంటకాల తాలింపు దినుసుల మేళవింపుతో భోజన ప్రియుల జిహ్వ చాపల్యాన్ని తీరుస్తున్న ఆమె ఇంద్రప్రీత్ నాగపాల్. అభిరుచిని భిన్న రుచుల సృష్టికి సోపానంగా మలుచుకుని ఇంతింతే ఎదిగారు. మహానగరి ముంబై. ఉరుకులు పరుగుల జీవితం గడిపే ఇక్కడ వారికి రుచి శుచితో ఉండే వంటకాలు ఇష్టం. అవి ఇంటి దగ్గరే చేసినట్లుగా ఉంటే మరీ ఇష్టం. ఇలాంటి వారందరి అభిరుచి తెలిసిన ఇల్లాలు ఇంద్రప్రీత్ నాగ్పాల్. గతంలో ఆమె మాంటిసరీ పాఠశాల ప్రిన్సిపాల్ గా పనిచేసిన ఈమె కొలువు వదిలేసి వంటింటి మహారాణిగా మారారు. ముంబైలో హెర్బ్స్ అండ్ స్పైసెస్ పేరుతో రెస్టారెంట్ రమ్మీస్ కిచెన్ పేరిట ఓ క్యాటరింగ్ వంటశాల నెలకొల్పారు. అమ్మ నేర్పిన వంటల తయారీ నైపుణ్యాలు, అమ్మమ్మ చెబుతుండే ప్రాచీన ప్రాభావాల స్ఫూర్తితో అడుగులు వేశారు. తన అభిరుచిని మేళవించి సంప్రదాయ ఆహార పదార్థాలు తయారు చేస్తున్న ఇంద్రప్రీత్ కథ ఒక విజయగాథ. నాకెంతో మంది ఫోన్ చేసి చెబుతుంటారు, మా అమ్మ ఫలానా ఊరగాయ చేసేవారు, కానీ మాకు అలా చేయటం రానే రాదు, మీరు ప్రయత్నించి చూడకూడదా అని అడుగుతుంటారు. వివరాలు తీసుకుని నేను వాళ్లకు అలానే చేసి పంపేదాన్ని. అలా ఓసారి అలాంటి ఊరగాయను అందుకున్న ఓ సోదరి కృతజ్ఞతలు చెబుతూ తన చిన్ననాటి స్మృతులను పంచుకున్నారు. మీరు చేసిన ఆహార పదార్థం నాకెంతో బాగుంది, మా సోదరి జ్ఞాపకం వచ్చింది అన్నారు. మా అమ్మ, అత్తగారు, అమ్మమ్మ ఇలానే చేసేవారు, అది జ్ఞాపకమే, ఎంతో బాగుండేవి. ఇప్పుడు మార్కెట్లో లేని అలాంటి పచ్చళ్ళు పెట్టడానికి నేను ప్రయత్నిస్తుంటాను. మీకు మరెక్కడా దొరకపోవచ్చు. అమ్మమ్మ నుంచి చేయటం నేర్చుకున్నాను. ఓసారి ఒక ఆమె కోరిక మేరకు ఎండు ద్రాక్ష ఊరగాయ చేసి పంపించాను. అది మీకెక్కడా లభించకపోవచ్చు, మా దగ్గర పొందవచ్చు. ఇంద్రప్రీత్ కు తన వంటశాల అంటే కేవలం ఓ వ్యాపార సంస్థ మాత్రమే కాదు, అది ఓ ఆనంద నిలయం. వంటకే ప్రాధాన్యం. కోరిన రుచులతో వంటల తయారీనే ఈమెకు అమితానందం. అది అందరితో పంచుకోవటం మహదానందం. కోవిడ్-19 మహమ్మారి విసిరిన సవాల సమయంలో ఆమె వ్యాపార పరిధి విస్తరించింది. ఇంటి భోజనానికి పెరిగిన గిరాకీ వేళ ఆమె అంకిత భావంతో ముందుకు సాగారు. ఇంద్రప్రీత్ బహుపాత్రధారి. గృహిణిగా ఉంటూ వ్యాపారం చూసుకుంటున్నారు. ఇష్టమైన ఇలాంటి వ్యాపారంతో ఆర్థికంగా కాస్త స్వతంత్రంగా ఉండవచ్చని ఆమె అభిప్రాయం. కోవిడ్ సమయం అందరికీ ఓ కష్టకాలమే. ఆ సమయంలో రెస్టారెంట్లు తక్కువగా ఉండేవి, ఏవీ అందుబాటులో లేవు. ప్రజలంతా ఇంటికే పరిమితమైన పరిస్థితి. ఇలాంటి గడ్డు కాలంలోనూ రోజూ తినే భోజనమేనా, కాస్త మార్పు ఉండవద్దా అని అందరూ భావించారు. కొత్త వంట రుచుల కోసం అన్వేషించారు. హోటళ్లలో వారాంతపు మెనూలు తయారయ్యాయి. ఈ క్రమంలో నేను మా వారాంతపు వంటకాల జాబితాలో కొత్తవి చేర్చాను. ఆ మెనూ నుంచే ఆర్డర్లొచ్చేవి. అది నాకెంతో ఉత్సాహాన్నిచ్చింది. కోవిడ్ వేళ మాంసాహార వంటకాల్లో అచ్చంగా పీతలను చేర్చాను. ఓ వారం పీతల కూర వారాంతం, మరో వారం ఇంకోటి. నేను రోజు 30 నుంచి 40 పీతలతో కూర వండి వడ్డించాను. ఆర్డర్ ఇచ్చిన వారికి రమ్మీస్ కిచెన్ నుంచి పంపించాను. వంటకాల సంఖ్య పెంచాము. బహుళ వంటకాల తయారీని ఆస్వాదిస్తూ వ్యాపార రంగంలో తన పయనం ప్రారంభించారు. ఆహార పదార్థాలు సిద్ధం చేయటం ఎంతో ఇష్టం. స్థానిక వేడుకలకు క్యాటరింగ్ చేశారు. ఆమె చేతి వంట రుచి చూసిన వారి మౌఖిక ప్రచారంతో వ్యాపారం పెరిగింది. నేర్చుకునే వారికి వంటశాల తరగతులు, మళ్లీ వినియోగదారుల ఆర్డర్ల మేర తయారు చేసి పంపడం, రోజూ ఎంతో పని ఉంటుంది. సామాజిక మాధ్యమ వేదికల ద్వారా ఇంద్రప్రీత్ వంటలు వంటశాలకు ప్రాచుర్యం లభించింది. సాంకేతికంగా పెద్దగా తెలియదు, కుమార్తెలు సాయపడేవారు. It's been an interesting journey. We've been married for 29 years now. ఇది ఒక ఆసక్తికరమైన ప్రయాణం. మా పెళ్లి ఇప్పటికీ 29 ఏళ్లు. నేను ఉద్యోగం మారిన ప్రతిసారి రకరకాల నగరాలు మారాలి. రెస్టారెంట్ పెట్టడానికి ఆమె గోవాకి వెళ్ళినప్పుడు కూడా నాకు గుర్తుంది. ఆ రోజుల్లో కొన్ని చాలా కష్టమైన ప్రయాణాలుండేవి. ఒంటరిగా జీవించడం, మొదటిసారి జట్టు నడపడం, రెస్టారెంట్ నడపడం, వాణిజ్య ప్రకటనలు నిర్వహించడం తనే చేసేది. మేమంతా బొంబాయిలో ఉండేవాళ్ళం. ఆమె గోవాలో ఒంటరిగా ఉండేది కొన్ని పర్యాయాలు. And sometimes there'd be these late night calls. Some days she'd be really low, some days she'd need advice.
that's how we showed up for her really. ఇంద్రప్రీత్ కుటుంబంలో అటువారు ఇటువారు అంతా భోజన ప్రియులే. తల్లి, అత్తగారు అంతా ఆహార ప్రియులే. వంట చేసే కళ అమ్మ నుంచి వారసత్వంగా వచ్చింది. నిమ్మకాయ, మామిడికాయ, పండు మిరప లాంటి ముందుగా సంప్రదాయ పచ్చళ్ల తయారీతో తన వ్యాపార పయనం ఆరంభించారు. కూరగాయలు, పండ్లు, మాంసం, సముద్ర జీవుల ఆహారాలతో ప్రయోగాలు చేశారు. దీంతో వినియోగదారులు పెరిగారు. అందరూ తన వంటల మీద ఏమనుకుంటున్నారో అనే సమాచారం, వారి అమూల్య స్పందన తెలిసేది. వంటకాల జాబితాలో ఇవి ఉంచండి, ఇవి ఉంచండి అంటూ అనేకులు అడిగేవారు. వ్యాపారానికే పరిమితం కాలేదు. యువతలో వంటింటి ఆధారిత వ్యాపారం, వ్యవస్థాపనల మీద ఆసక్తి పెంచారు. పాకశాస్త్ర నైపుణ్యాలు అందించేందుకు తరగతులు నిర్వహిస్తున్నారు. అంతర్జాల వేదిక నుంచి వ్యక్తిగతంగా తరగతులలో సూచనలు, సలహాలిస్తుంటారు. I started this business around 25-26 నేను years. 25 ఏళ్ల క్రితం ఈ వ్యాపారం ప్రారంభించాను. ఎందరో అమ్మాయిలు నా దగ్గరకొచ్చి తమకు వంట నేర్పాలని, తరగతులు పెట్టి చెప్పాలని కోరారు. స్నేహితులేమో మాకు ఈ వంటకం చేసి పెట్టవా అని అడిగేవారు. మా కోసం బిర్యానీ తయారు చేసి పెట్టవచ్చు కదా, ఇలాంటి విజ్ఞప్తులే వచ్చేవి. అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, అసలు నేను ఈ రంగంలో వ్యాపారం ఎందుకు చేయకూడదు అని అనుకున్నాను. ఆచరణకు దిగాను. మొదట శని, ఆదివారాల్లో భోజనం సిద్ధం చేసి పెట్టేదాన్ని. శని, ఆదివారాల్లో అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం తయారు చేశాను. క్రమంగా ఆదరణ పెరిగి వ్యాపారం పుంజుకుంది. అప్పుడు నేను పెంచుతూ వెళ్లాను. వృత్తిగా చేపట్టాలన్న ఆలోచన వచ్చింది. Increasing this and doing this professionally. కొందరితో మాట్లాడాక ఇంద్రప్రీత్ గ్రహించింది ఏమిటంటే, భోజన ప్రియులు ఇంటి తరహా ఊరగాయలను ఇష్టపడతారని, కానీ వారికి కష్టపడి చేయటం ఇష్టం ఉండదు. మీరు చేసిన ఊరగాయలు ఆస్వాదిస్తుంటే అచ్చం మా అమ్మమ్మ చేసిన ఊరగాయ రుచి తగిలిందని మరో భోజన ప్రియుడు తనకు చెప్పారు. అంతకంటే పెద్ద ప్రశంస మరేముంటుంది? ఇలాంటి ప్రశంసలే ఇంద్రప్రీత్ కు ప్రోత్సాహకాలయ్యాయి. మగువ కాబట్టి మనసు పెట్టి చేయగలనని, అచ్చం అలనాటి కుటుంబ సంప్రదాయ రుచులను సంరక్షించి అందిస్తున్నందున ఈ ప్రశంసలకు తాను అర్హురాలినే అని ఆమె భావించారు. అంతెందుకు, తను చేసే పదార్థాలు ఎలా ఉన్నాయో పిల్లలే బాగా చెబుతారట. Critics are my family. మా కుటుంబ సభ్యులే ఉత్తమ విమర్శకులు. బయటికి వెళ్లి తిన్న సమయాల్లో మా అమ్మాయిలు నాతో ఏమంటారంటే, అమ్మా, ఇలాంటిది నీవు చేయలేవా? నీవు ఇంటికెళ్ళాక ఇంతకంటే బాగా చేయవచ్చు కదా అని గడుసుగా లాగుతుంటారు. అప్పటికి నాకు లభించిన పెద్ద లక్ష్యం అదే అవుతుంది. కానీ అలాంటి లక్ష్యం పూర్తి చేయడమే నాకు అమితానందం. ఇంటికి రాగానే ఆ కొత్త వంటకం తయారు చేసిచ్చి ఎలా ఉందో చెప్పమంటాను. బావుందంటే మెచ్చుకోలుగా చూస్తారు. ఇంతకంటే సంతోషాన్నిచ్చే విషయం ఏమిటంటే, ముఖస్తుతికో మొహమాటానికో వారు ఇది బావుంది అని చెప్పరుగాక చెప్పరు. అందుకే మరోసారి చెప్తున్నాను, మా కుటుంబ సభ్యులే నాకు ఉత్తమ విమర్శకులు. My biggest critic. ఆతిథ్య రంగంలో కీలకమైన ఆహార వ్యాపారం విభాగంలోనూ కనపడని అడ్డంకులున్నాయి. స్వయం కృషి, పట్టుదల, రాజీపడని తత్వంతో ఇంద్రప్రీత్ వాటిని అధిగమించారు. తన వంటశాల రమ్మీస్ కిచెన్ విజయానికి ఇవే మార్గదర్శనం చేశాయి. ఆమె యువ వ్యాపారవేత్తలకు సిసలైన మార్గదర్శి.